2019లో వైసీపీ గాలిలో టీడీపీ ఘోర ఓటమి పాలవగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించిన మొదటి వాయిస్ అతనిది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై ఎప్పటికప్పుడు ధైర్యంగా విమర్శలు గుప్పించిన నేత ఆయన. అలా ఆయనిచ్చిన ధైర్యంతోనే టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి వైసీపీపై విమర్శల విల్లు ఎక్కుపెట్టారు. వైసీపీ పెట్టిన కేసులతో మాజీ మంత్రి నారాయణ ఉక్కిరిబిక్కిరైన వేళ నెల్లూరు నగర ప్రజానీకం దృష్టిలో టీడీపీకి కేరాఫ్గా నిలిచారు. ప్రజల తరపున పోరాటాలు చేసి అరెస్టులకు గురయ్యారు. కష్టకాలంలో క్యాడర్కు అండగా నిలవటమే కాదు, గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. అందుకే ఆయనకు నామినేట్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారు. ఆయన మరెవరో కాదు, టీడీపీలో సీనియర్గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. బాలకృష్ణ అభిమానిగా ముద్ర వేసుకున్న ఆయన మరోసారి నామినేట్ పదవిని దక్కించుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది. 2014లో ఏపీ విభజన జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించిన పొంగూరు నారాయణకు అప్పట్లో మంత్రి పదవి దక్కింది. మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి డెవలప్మెంట్ అథారిటీలో కీలక వ్యక్తిగా ఆయన పనిచేశారు. ఆ టైంలో నెల్లూరు నగరంలో సైతం అభివృద్ధి పనులు శరవేగంగా నడిచాయి. ఈ అభివృద్ధి పనులు చేయటం వెనుక నారాయణ విజన్ ఉన్నా వెనుక నుంచి అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన వారిలో తొలి స్థానం కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిదే. క్యాడర్ను సమన్వయం చేయటంలో ఆయన తరువాతే ఎవరైనా. నారాయణకు రాజకీయాలు కొత్త కావటంతో వెనుక నుంచి ఆయన్ను నడిపించిన వ్యక్తి కోటంరెడ్డే. దీంతో ఆయనకు అప్పట్లో నుడా చైర్మన్ పదవి దక్కింది. నారాయణ చేసిన సిఫార్సుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన రికమెండేషన్తో కోటంరెడ్డికి నుడా చైర్మన్ పదవి దక్కింది. ఆ పదవిలో 2 ఏళ్లు కొనసాగిన శ్రీనివాసులరెడ్డి నెల్లూరు నగర అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. పార్కులను డెవలప్ చేయటమే కాకుండా అందులో జిమ్ ఎక్విప్మెంట్లను తొలుత ఇంట్రడ్యూస్ చేశారు. నియమ నిబంధనలతో లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా తన వంతు సహకారం అందించారు. రాజకీయంగా, సామాజికంగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి నగరవాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పొంగూరు నారాయణ ఏకపక్ష విజయం సాధించటం వెనుక కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కృషి దాగి ఉంది. వైసీపీ ఇబ్బందులకు గురిచేసిన, క్యాడర్ను కేసులతో భయపెట్టిన కార్యకర్తలకు ఆయన అండగా నిలిచి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలు నూరిపోశారు. నారాయణ గెలిస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 5 ఏళ్ల పాలనలో నెల్లూరు నగరానికి వైసీపీ చేసిందేమీ లేదని ప్రజలకు గట్టిగా చెప్పగలిగారు. దీంతో 72,489 ఓట్ల మెజారిటీతో నారాయణ గెలవగలిగారు. ఈ విజయం వెనుక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి శ్రీనివాసులరెడ్డి. అందుకే ఆయనకు నామినేట్ పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆయనను నుడా చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ ఆశించినా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. విజయవాడ వరద బాధితుల కోసం చంద్రబాబుని కలిసి 10 లక్షల రూపాయల విరాళం అందించారు కోటంరెడ్డి దంపతులు. త్వరలో తీపి కబురు వినబోతున్నామని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనుచరులు భావిస్తున్నారు.